హైందవులు అస్తమాను క్రైస్తవులు మత మార్పిడి చేసేస్తున్నారు అని ఒక్కటే గొడవ. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, 4500 మతాలు భూలోకంలో ఉన్నాయి, కానీ క్రైస్తవ్యం ఒక మతం కాదు, అదొక మార్గం. ఎవరు ఎవరిని మత మార్పిడి చేసేట్లే, నిజమైన మార్గాన్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు అంతే. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం రాశారో మర్చిపోయారా? ఆర్టికల్ 25, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ద రైట్ టు ఫ్రీలీ ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజియన్. అంటే ప్రతి ఒక్కడికి రైట్ ఉంది, ఎవరికి ఇష్టమైన మతంలో వాళ్ళు ఉండొచ్చు, ఈజీగా మతాన్ని మారచ్చు, ఇది హక్కు. ఆర్టికల్ 19(1)(a), ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే మనుషులకి రైట్ ఉంది, ఎవరి భక్తి గురించి వాళ్ళు ఓపెన్గా మాట్లాడుకోవచ్చని, వాళ్ళ భక్తిని పక్కన వాళ్ళకి షేర్ చేయొచ్చని, ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకోవచ్చని, ఇది హక్కు. భగవద్గీత చాప్టర్ 16 verse 2 ఫస్ట్ లైన్ చూస్తే, అహింసా సత్యమ క్రోధః త్యాగ శాంతిరపైశునం. ఒక హైందవుడికి ఉండాల్సిన దైవ గుణాలు ఇవి. అహింస అంటే నాన్ వైలెన్స్. ఒక హిందువుగా మనిషిని కానీ జంతువులు కానీ ప్రకృతిని శరీరంతో లేదా మాటలతో లేదా మానసికంగా బాధ పెట్టకూడదని చెప్తుంది. మత మార్పిడి ఎవరు చేయట్లా, ఒక భారతీయుడిగా ప్రతి వారికి హక్కు ఉంది, స్వేచ్ఛగా జీవించవచ్చని ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది.